లోకము హేళన చేయు లోకముతో నీ సంగము కూడా లోకముతో నీ సంగము కూడా ఏకమాయెను ఏమి చేతున్ ఏకమాయెను ఏమి చేతున్ త్వరగా రాను నా యేసు త్వరగానే రాము తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన నెలంతయు కూడా ఆయన కౌగిలిలో మనల్ని దాచి మరి ఈ నవంబర్ నెలలో మొదటి శనివారం దినాన ఆయన పాదముల చెంతకు వచ్చింది. మీ అందరికీ ప్రభు నామంలో కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క రాకడ సమీపంలో మనం అందరము ఉన్నాం కదండి. గనుక మనందరము కూడా దేవుని యొక్క రాకడను దగ్గరగా ఉందని గ్రహించి ఎవరి మట్టుకు వారము ఏం చేయాలండి? సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన భాగ్యము, సిద్ధపడిన వారికే సిద్ధపరచబడిన దీవెన, సిద్ధపడిన వారికే సిద్ధపరచబడిన పరలోకపు విందు. గనుక మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రభు రాకడకు సిద్ధపడాలి. మరి ఈ నవంబర్ నెలంతా కూడా మనము ప్రభు యొక్క రాకడను గురించి ధ్యానించవలసిన వారమై ఉన్నాం కదండి. అయితే ఈ దినము నా యొక్క ధ్యానాంశము దేని కొరకంటే, ప్రభు యొక్క రాకడకు ఒకవేళ మనము ఎత్తబడకుండా ఈ భూమి మీదే మిగిలిపోయినట్లయితే ఏం జరుగుతుంది అంటే, ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడకుండా ప్రభు యొక్క రాకడను మనం నిర్లక్ష్యం చేస్తూ లోకానుసారంగా జీవించినట్లయితే, మరి ఎత్తబడలేని స్థితిలో మనం ఉన్నట్లయితే, ఈ భూమి మీదే మనం మిగిలిపోయినట్లయితే ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందామండి. అయితే మొదటిగా ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం అనేది ఇది ఒక దర్శన గ్రంథం. అవునా కదండి? దర్శన గ్రంథం అంత మాత్రమే కాదు, కానీ ఈ ప్రకటన గ్రంథము మరి జరగబోయే విషయాలన్నిటినీ, అంటే భవిష్యత్ విషయాలన్నిటినీ కూడా మనకు బోధించేటువంటి బోధనా గ్రంథం అయి ఉంది. అవునా కాదండి? కనుక మనం అందరం ఏం చేయాలి? ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడాలి. అయితే ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడాలి అంటే మనలో అసలు ఏముండాలి, మనం ఏం కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా ప్రార్థన, రెండవది దైవ సన్నిధి, మూడవది పరిశుద్ధాత్మ నింపుదల. అంటే దేవుని బిడ్డలమైన మనము ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అంటే ఏదో నామకార్థంగా లేచాము ప్రార్థన చేసుకుంటున్నాం, లేదంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నాం, లేదా ఏదో ఒక రోజుకి ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నాం అనేది కాదు, కానీ మన జీవితమే ప్రార్థనా జీవితం అయి ఉండాలి. మనము దేని కొరకు బతకాలి? దేవుని కొరకు ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాగనే రెండవదిగా దైవ సన్నిధి సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. నిత్యము దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి ఉండాలి. దైవ సన్నిధి అనుభవాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. అలాగనే మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ నింపుదల. నీటి బాప్తిసాన్ని పొందుకున్న మనము అగ్ని బాప్తిసాన్ని కూడా పొందుకునే వారంగా మనము ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఎప్పుడైతే మనలో సమానంగా ఉంటాయో అప్పుడు మనము ప్రభు యొక్క రాకడ యొక్క గుంపులో చేర్చబడతాం. అయితే ప్రభు యొక్క రాకడ ఎలా జరుగుతుందండి అని మనం ఆలోచన చేస్తే, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. అంటే మనం అయ్యో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి అని అంటాం కదండి. అలా ప్రభు యొక్క రాకడ రేప్చర్ ఎలా వస్తుంది అంటే రెప్పపాటు
అంటే మన కనురెప్పి ఏదైతే ఉందో అది మనం మూసి తెరిచే లోపలే వధువు సంఘము ఎత్తబడుతుంది. సిద్ధపడిన వారందరూ కూడా ఎత్తబడతారు. ఆ ఎత్తబడే సమయంలో ఎవరైతే భూమి మీద మిగిలిపోతారో వాళ్ళందరూ ఏమంటారంటే, అయ్యో ఇప్పుడే కదా మా అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం, అయ్యో ఇప్పుడే కదా రోడ్డు మీద నా స్నేహితురాలు నేను నడుచుకుంటూ వెళ్తున్నా, లేకపోతే ఇప్పుడే కదా ఇదిగో మీ సంఘంలో అందరూ ప్రార్థన చేస్తుండగా చాలామంది కనిపించకుండా వెళ్ళిపోయారండి. అంటే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా ఏమవుతారండి? ఎత్తబడతారు. ప్రభు యొక్క రాకడికి వారందరూ కూడా ఎత్తబడతారు. అయితే ఎవరైతే ఎత్తబడకుండా, దేవుని యొక్క రాకడికి సిద్ధపడకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఏమవుతారండి? ఈ భూమి మీదే మిగిలిపోతారు. మరి భూమి మీద మిగిలిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, అప్పుడే 7 ఏండ్ల మహాశ్రమలు అనేవి ఈ భూమి మీద ఉంటాయి. ఏంటి 7 ఏండ్ల మహాశ్రమలు అంటే, అయితే ఈ 7 ఏండ్ల మహాశ్రమలు అనేవి సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. అయితే క్రైస్తవులలో చాలామంది మీరు వినే ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటూ ఉంటారండి. అంటే వారు మరి సేవకులు కావచ్చు, లేదంటే విశ్వాసులు కావచ్చు, ఏదేమైనప్పటికీ ఒకరు ఏమంటారంటే, మరి సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల మహాశ్రమలని జరుగుతాయని మరికొందరు అంటారు. మరికొందరు ఏమంటారంటే, లేదు 7 ఏండ్ల మహాశ్రమల తర్వాతే సంఘం అనేది ఎత్తబడుతుంది అని మరికొందరు అంటారు. అయితే ఈ రెండిట్లో ఏది నిజము అని మనం ఆలోచన చేస్తే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మన బైబిల్ గ్రంథంలో మనము నోవాహు గురించి మనం చూసుకున్నట్లయితే, మరి ఆ నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉంటారండి? ఎంతో వారు పాపం చేసి ఉంటారు. అప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? జల ప్రళయాన్ని ఆయన రప్పించాలనుకున్నప్పుడు నోవాహుకి ఏం చెప్తాడండి? ఆయన ఒక ఓడను తయారు చేయమని చెప్తాడు. వాటి యొక్క కొలతల గురించి వివరంగా ఆయన అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఓడ తయారు చేసిన తర్వాత మరి నోవాహు అయితే మరి అప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతటికీ తెలియజేస్తాడు. కానీ ఎవ్వరు కూడా నమ్మరు, విశ్వసించరు. కానీ నోవాహు తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తము 8 మంది ఓడలో ప్రవేశించిన తర్వాత, అలాగనే కొన్ని జంతువులు ఏవైతే జతలు కలిగి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి ఓడలో వెళ్ళిన తర్వాత జల ప్రళయం అనేది వస్తుంది. అవునా కాదండి? ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ 7 ఏండ్ల మహాశ్రమలు ఎప్పుడు జరుగుతాయంటే సంఘం ఎత్తబడిన తరువాత. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమలు అనేవి ఉంటాయి. అయితే ఈ 7 ఏండ్ల మహాశ్రమల్లో మనం చూస్తే ఈ భూమి మీద 3 ఉగ్రతలు అనేవి కనిపిస్తాయి. ఏంటి ఆ 3 ఉగ్రతలు అంటే, ఒకటి దేవుని ఉగ్రత ఈ భూమి మీద ఉంటుందండి. అలాగనే సాతాను ఉగ్రత భూమి మీద ఉంటుంది. మూడోదిగా సృష్టి ఉగ్రత భూమి మీద ఉంటుంది. ఏంటండి? దేవుని ఉగ్రత భూమి మీద ఉంటుంది, మరి సాతాను ఉగ్రత భూమి మీద ఉంటుంది, సృష్టి ఉగ్రత కూడా భూమి మీద ఉంటుంది. ఈ 3 ఉగ్రతలు కూడా ఆ 7 ఏండ్ల కాలంలో భూమి మీద ఉంటాయి. మరి ఆ యొక్క శ్రమల్ని, ఆ యొక్క బాధల్ని భూమి మీద ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో మానవులు ఎవ్వరు కూడా తట్టుకోలేరండి. మనం అనుకోవచ్చు, అదేంటండి ఇప్పుడు ఆల్రెడీ మాకు శ్రమలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మేము కష్టంలోనే ఉన్నాం కదా, ఆల్రెడీ మేము బాధల్లోనే ఉన్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు. రాబోతున్న శ్రమలను బట్టి మనం చూస్తే ఇప్పుడున్నటువంటి శ్రమలు అసలు శ్రమలే కాదని నేను అంటానండి. ఎందుకంటే ఒక ఇనుమును మనం చూసుకున్నట్లయితే, ఒక ఇనుముతో ఏదైనా ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఆ ఇనుముని ఏం చేస్తారండి? అగ్నిలో కాలుస్తారు. బాగా కాల్చి దాన్ని ఎర్రగా కాల్చి
సుత్తితో దబా దబామని కొడుతూ ఉంటారు. మీరు చూసారా లేదా ఎప్పుడైనా? చాలా గట్టిగా దాన్ని కొడుతూ ఉంటారు. అంటే రాబోతున్న శ్రమలు అటువంటివి. మరి ఇప్పుడున్న శ్రమలు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తే, తల్లి తన బిడ్డ ఏదైనా అల్లరి చేస్తేనో, హోంవర్క్ చేయకపోతేనో చిన్న దెబ్బ వీపు మీద కొడుతుంది. అవునా కాదండి? ఇప్పుడున్న శ్రమలు తల్లి కొట్టే దెబ్బ వంటిది. అప్పుడున్న శ్రమలు ఎలాంటివి? అగ్నితో కాల్చి శుద్ధితో దబా దబా దబామని ఎలాగైతే కొడతారో అట్టి రీతిగా శ్రమలు ఉంటాయి. కనుక దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రభు యొక్క రాకడకు మనము మేల్కోవాలి. ఇప్పటి నుంచే మనము సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ భూమి మీద మిగిలిపోతాం. అలా ఎవరైతే ఈ భూమి మీద మిగిలిపోతారో, మరి మిగిలిపోయిన వారిలో కొందరు ఈ విధంగా అనుకుంటారంట. ఏంటంటే, ప్రభువా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ప్రతి వారం నేను నీ సన్నిధికి వచ్చాను కదా, ప్రతి వారం మరి నేను పాటలు పాడుతున్నాను కదా, ప్రతి వారం మరి నేను నీ పరిచర్య చేస్తున్నాను కదా, మరి ఎన్నో ప్రసంగాలు చెప్తున్నాను కదా, నేను సంఘానికి ఎన్నో కానుకలు ఇచ్చాను కదా, మరి నేను ఇది చేస్తున్నాను కదా, అది చేస్తున్నాను కదా, నన్ను నా కుటుంబాన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు ప్రభువా అని అడుగుతారంట. అని విసుక్కుంటారంట ప్రభు మీద. అయితే అలాంటి వారు ఎందుకు ఈ భూమి మీద విడిచిపెట్టబడ్డారు అని అంటే, వారు సంఘానికి వచ్చారు, ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ప్రసంగాలు చెప్పారు, కానుకలు ఇచ్చారు. కానీ వారు ఇటు దేవుని వైపు ఉన్నారు, అటు లోకం వైపు కూడా ఉన్నారు. లోకం వైపు కూడా వారు తిరిగారు. అంటే దేవుని కొరకు లోకంలో ఉన్న వాటిని వారు విడిచిపెట్టలేదు. దేవుని కొరకు మరి లోకస్థమైన జీవితాన్ని వారు వదులుకోలేకపోయారు. దేవుని కొరకు వారు వేటిని కూడా విడిచిపెట్టలేదు. గనుక అలాంటి వారు ఏమవుతారండి? ఈ భూమి మీదే మిగిలిపోతారు. మరి ఈరోజు నీవు నేను ఏమై ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనము వారి వలె మరి ఈ పడవలో కాలు ఆ పడవలో కాలు వేసి ఉన్నామా? అలా వేసినట్లయితే ఏమవుతుంది? పడిపోతాం. అవునా కాదండి? మరి మనము ఎలా ఉన్నాం? దేవుని వైపు ఉన్నాం. ఒకవైపు దేవుని వైపు, మళ్ళీ ఒకవైపు లోకం వైపు ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుడు లవోదిక సంఘముతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14, 15, 16 ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14, 15, 16 లవోదికయలో చదవండి. ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము: ఆమెను వాడును నమ్మకమైన సత్యసాక్షులు, దేవుని దృష్టికి ఆదిమూలైన వాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయి ఉద్దేశించున్నాను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఈ లవోదిక సంఘం ఎలా ఉందంటే, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నమాట. నీవు ఉంటే చల్లగానైనను లేదా వెచ్చగానైనను ఉండు. నువ్వు చల్లగానైనను వెచ్చగాను ఉండక ఎలా ఉన్నారు? నులువెచ్చని స్థితిలో. అలా మనము కూడా ఉండి ఉంటే దేవుడు మన మీద కూడా ఉమ్ము ఉద్దేశించుచున్నాడేమో ఒకసారి గ్రహించుకుందాం. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? ఉంటే లోకం వైపు లేదా దేవుని వైపు. అందుకే దేవుడు ఈ సంఘంతో ఏం చెప్తున్నాడు? నిన్ను మరి నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుని బిడ్డలమైన మనము ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఆయన యందు యథార్థత కలిగి మనము జీవించాలి. ప్రభు యొక్క రాకడకు ఎవరైతే సిద్ధపడతారో వారందరూ కూడా ఎత్తబడే గుంపులో వారు ఉంటారు. వారే ఎత్తబడతారు. అయితే ప్రభు యొక్క రాకడకు ఎత్తబడుట, అలాగనే
వెంటనే అపవాది త్రోయబడుట. అంటే ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో వెంటనే ఏం జరుగుతుందండి? సాతాను పడద్రోయబడతాడు. ఎక్కడికి పడద్రోయబడతాడు? ఈ భూమి మీదకే పడద్రోయబడతాడండి. ఒకసారి అది కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఎవరైనా చదువుతారా? అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయమని ఉండగా ఆ ఘట సర్పంను దాని దేవదూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయేది. కనుక పరలోకమందు వారిక స్థలము లేకపోయేది. కాగా సర్వలోకములకు మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దేవదూతలు దానితో కూడా పడద్రోయబడేది. చాలండి. ఇక్కడ మనం చూస్తే మిఖాయేలు దూతలు ఎవరితో యుద్ధం చేశారండి? ఘట సర్పముతో యుద్ధం చేశారు. ఘట సర్పము దాని యొక్క అనుచరులతో యుద్ధం చేశారు. మరి ఎవరు ఓడిపోయారు? ఘట సర్పము ఓడిపోయింది. అయితే ఎప్పుడైతే యుద్ధం చేశారో వెంటనే ఆ ఘట సర్పము దాని యొక్క అనుచరులు భూమి మీద పడవేయబడ్డారు. అంటే ఎప్పుడైతే సంఘము ఎత్తబడుట అనేది జరిగిందో వెంటనే సాతాను భూమి మీద పడద్రోయబడ్డాడు. అంటే ఒక కొబ్బరి చెట్టుకు కొబ్బరి బండ కొన్నిసార్లు సడన్గా దమ్మని పడుతుంది కదండి. అలా ఎలా అయితే మరి ఇక్కడ సంఘం అనేది ఎత్తబడుట అనేది జరిగిందో వెంటనే అపవాది పడద్రోయబడ్డాడు భూమి మీద. అపవాది అలాగే సాతాను వాని యొక్క అనుచరులు వెంటనే ఈ భూమి మీద పడద్రోయబడ్డారు. మరి ఈ లోకము ఇప్పుడే ఇలా ఉంటే ఆ సాతానే గనక భూమి మీద వస్తే ఈ లోకం అనేది ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అవునా కాదండి? మన యొక్క దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అవునా కాదండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే భూమి మీదకి వచ్చినటువంటి ఈ సాతాను కూడా నేను త్రిత్వము అని చెప్పి వాని యొక్క త్రిత్వాన్ని ఈ భూమి మీద చూపిస్తాడండి. ఎప్పుడు? ఆ 7 ఏండ్ల మహాశ్రమల్లో, ఆ 7 ఏండ్ల మహాకాలంలో మరి ఈ సాతాను వాడి యొక్క త్రిత్వాన్ని భూమి మీద చూపిస్తాడు. అంటే సాతాను, అలాగనే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు కూడా భూమి మీదనే ఉంటారు. సాతాను వీడు చాలా శక్తిమంతుడు. రెండవదిగా అంత్యక్రీస్తు. వీడెవడంటే వీడు కూడా సాతానులో నుండి వచ్చిన వాడే. అయితే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడు అంటే మరి ఈ ప్రపంచానంతటిని వాడి చేతిలోకి తీసుకుంటాడండి. వాడి చేతిలోకి తీసుకొని ఈ ప్రపంచాన్ని ఏలే రాజుగా ఉంటాడు. అంటే ఒకటే మతం, ఒకటే భాష, ఒకటే కరెన్సీ, ఒకటే సైన్యము అన్నట్టుగా మరి వాడే ఏలేటువంటి రాజుగా ఉంటాడు. ప్రపంచానంతటిని వాడి చేతిలోకి తీసుకుంటాడు. వాడి చెప్పిందే చేయాలంటాడు. ఇదే అంత్యక్రీస్తు చేసేటువంటిది. మూడోదిగా అబద్ధ ప్రవక్త. వీడు కూడా సాతాను నుండి వచ్చిన వాడే. వీడేం చేస్తాడు అని అంటే సంఘానికి మోసం చేసే నాయకుడిలా ఉంటాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఏం చేస్తాడండి? మోసం చేస్తాడు, మాయ మాటలు చెప్తాడు. అంటే వాడు మోసం చేసేవాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. డబ్బపు మాటలను దేవదూషణలను కలుపు ఒక నోరు దానికి ఇవ్వబడేను. మరియు 42 నెలలు తన కార్యములు జరుపు అధికారము దానికి ఏర్పడ్డాయి. చాలండి. ఇక్కడ మనం చూస్తే వాడు ఏం చేస్తాడంటే అండి, డంబపు మాటలు, అంటే అబద్ధపు మాటలు. వాడెవడు? అబద్ధ ప్రవక్త. వాడు సంఘాన్ని మోసం చేసేవాడు. వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఈ విధంగా మాట్లాడుతాడు. చూసావా, యేసు ప్రభు అన్నావు, నిన్నెలా మోసం చేసి వెళ్ళిపోయాడో. యేసు ప్రభు అని అన్నావు కదా, నిన్నెలా వదిలేసి వెళ్ళిపోయాడో చూసావా, రా నా దగ్గరికి రా అని పిలుస్తాడంటండి. ఎవరిని?
ఎవరైతే భూమి మీద మిగిలిపోయారో అందరినీ పిలిచి ఈ భూమి మీద ఉన్నటువంటి మరి బొమ్మలు ఫోటోలు అన్నిటితో కూడా వాడు వింత విచిత్రాలు చేసి అవి మాట్లాడేటట్టుగా చేస్తాడు. అంటే మాయ మాటలు ఇవన్నీ చేసి వాడిని ఆరాధించుకునేలా మనల్ని చేస్తాడు, వాడినే ఆరాధించమంటాడు. ఇదే ఈ 7 ఏండ్ల కాలములో మరి ఈ యొక్క అబద్ధ ప్రవక్త చేసే పనులు భూమి మీద. ఈ సాతాను అలాగనే మరి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు కూడా మరి భూమి మీద చేసేటువంటి పనులై ఉన్నాం. అయితే ఈ 7 ఏండ్ల కాలంలో 3 ఉగ్రతలు అనేవి భూమి మీద ఉంటాయని మనం చెప్పుకున్నాం కదండి. ఆ 3 ఉగ్రతలు ఏంటి? సృష్టి ఉగ్రత, సాతాను ఉగ్రత, దేవుని ఉగ్రత. ఏంటి ఈ 3 ఉగ్రతలు అంటే, సృష్టి ఉగ్రత ఏదైతే ఉన్నదో, సృష్టి ఇప్పుడు మనకొక సహకారి. అంటే దేవుడు ఈ యొక్క సృష్టిని మనకొక సహకారిగా ఇచ్చాడు, అవునా కాదండి? అయితే ఆ 7 ఏండ్ల కాలంలో సృష్టి ఏమంటుందంటే, ఓ మానవులారా, మీరు చేస్తున్న పని ఏంటి? దేవుడు నన్ను మీకు ఒక సహకారిగా ఇచ్చాడు, కానీ మీరు దేవునికి మరి స్తోత్రాలు చెప్పుకోకుండా ఆయన మార్గంలో నడవకుండా మీరు సాతాను రాజ్యంలో ప్రవేశించారు కనుక అని చెప్పి ఈ సృష్టి మనిషి మీద తిరుగుబాటు చేస్తుందంటండి. ఈ సృష్టినే దేవుడు మనకు ఒక సహకారిగా ఇచ్చాడు. ఈ సృష్టి మనకు కావలసిన నీళ్ళు ఇస్తుంది, మనకు కావలసిన గాలిని ఇస్తుంది, మనకు కావాల్సిన ఆహారాన్ని, మనకు కావాల్సిన బట్టల్ని, మనకు కావాల్సిన సదుపాయాలని ఎన్నో ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? దేవుడే ఈ సృష్టిని మనకు ఒక సహకారిగా ఇచ్చాడు. మరి అటువంటిది ఈ సృష్టి మనకి ఇప్పుడు ఇంత చేస్తుంది, కానీ ఎవరైతే భూమి మీద మిగిలిపోయి ఉంటారో ఆ 7 ఏండ్ల కాలంలో ఈ యొక్క సృష్టి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దేవుని మాటను విననందువలన. ఇదే ఆ 7 ఏండ్ల కాలంలో ఈ సృష్టి మరి ఈ యొక్క మనుషుల మీద కురిపించే ఉగ్రత. ఇదే సృష్టి యొక్క ఉగ్రత. రెండోదిగా మనం చూస్తే సాతాను ఉగ్రత. ఈ సాతాను ఏ ఉగ్రత చేస్తాడు అంటే, ఆ 7 ఏండ్ల కాలములో ఎవరైతే భూమి మీద మిగిలిపోయి ఉంటారో వారిలో కొంతమంది అయినా సరే పశ్చాత్తాపం అనేది కలుగుతుంది, అవునా కాదండి? ఒకవేళ అందరికీ కలగకపోయినా వారిలో ఎంతో కొంతమందికైనా పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. ఎవరైతే మరి పశ్చాత్తాపం కలిగి, తండ్రి నన్ను క్షమించి ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, మీరు నాతో ఎన్నోసార్లు వాక్యం ద్వారాగా మాట్లాడారు, అయినా నేను నా పాప స్థితిని విడిచిపెట్టలేదు, మీరు ఎన్నోసార్లు మరి నన్ను దర్శించారు, అయినప్పటికీ నేను పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోయాను, నేను ప్రభు రాకడికి సిద్ధపడలేకపోయాను, నన్ను క్షమించి ప్రభువా, నేను ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయను అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో అలాంటి వారందరినీ కూడా ఈ యొక్క సాతాను హింసించడం ప్రారంభిస్తాడండి. ఇప్పుడు ఆ 7 ఏండ్ల కాలంలో. అంటే ఈ యొక్క సాతాను అలాగనే వారి యొక్క అనుచరులు కూడా వీరు కలిసి ఎవరైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారో, అలాగనే ఎవరైతే 666 ముద్ర వేయించుకోనని అంటారో, అలాగనే ఎవరైతే సాతాను యొక్క కార్యాలలో ఏకీభవించకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా సాతాను వాని యొక్క అనుచరులు కూడా హింసించడం ప్రారంభిస్తారు. ఇదే సాతాను యొక్క ఉగ్రత. ఆ 7 ఏండ్ల కాలంలో జరగబోయే సాతాను యొక్క ఉగ్రత. అలాగనే మూడవదిగా మనం చూస్తే దేవుని యొక్క ఉగ్రత కూడా ఈ భూమి మీద ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత భూమి మీద ఎలా ఉంటుంది అని అంటే, మరి ఆ 7 ఏండ్ల కాలంలో సాతాను అనేవాడు ఈ భూమి మీదే పడద్రోయబడతాడు కదండి. ఆ 7 ఏండ్ల కాలంలో వాడే ఒక రాజుగా ఏలేవాడిగా ఉంటాడు. వాడే మరి మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని ఏలే రాజుగా ఉంటాడు.
అలాగా మరి ఈ భూమి అంతా కూడా సాతాను, దురాత్మలు, అంధకార శక్తులు, పిశాచాలు, దెయ్యాలు ఇవన్నీ కూడా మరి ఈ యొక్క భూమిని అంతటిని వాటి యొక్క చేతిలోకి తీసుకొని ఏలే రాజుగా వీరు ఉన్నారు కనుక దేవుడు సాతాను మీద తన ఉగ్రతను కుమ్మరిస్తాడండి. ఎవరి మీద? సాతాను మీద, అపవాది మీద దేవుని యొక్క ఉగ్రత అనేది కుమ్మరించబడుతుంది. అయితే ఈ భూమి మీద ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో మనుషులందరూ కూడా మరి ఆ ఉగ్రత కుమ్మరించేటప్పుడు వారు కూడా అనుభవించాల్సి వస్తుంది. అవునా కాదండి? గనుక ఆ 7 ఏండ్ల కాలములో మరి ఈ 3 ఉగ్రతలు, మహాశ్రమలు అనేవి ఈ భూమి మీదే ఉంటాయి. అవే దేవుని ఉగ్రత, సాతాను ఉగ్రత, అలాగునే సృష్టి ఉగ్రత. ఆ 7 ఏండ్ల మహాకాలంలో మరి మనకు కష్టం వచ్చినా పట్టించుకునేవారు ఎవరు ఉండరండి. బాధ వచ్చినా పట్టించుకునేవారు ఉండరు. ఇప్పుడు మనకు అది కష్టం వస్తే మన అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తాం, లేదంటే మన సహోదరులకు ఫోన్ చేస్తే చెప్పుకుంటాం, లేదంటే ఇలా సంఘంలో ఉన్న మన విశ్వాసులకు ఎవరికైనా చెప్పుకొని ప్రార్థన చేయమని అడుగుతాం, లేదంటే దైవజనులకు చెప్పి ప్రార్థన చేయమని అడుగుతాం. అవునా కాదండి? ఎందుకు? ఇప్పుడు మనకు సహాయం చేసేవారు అందరూ ఉన్నారు, అంతకు పైగా దేవుడు ఉన్నాడు మనకి. అవునా కాదండి? మనం ప్రార్థన చేయగానే ఆయన మన ప్రార్థన వింటాడు, మనకి సహాయం చేస్తాడు ఇప్పుడు. కానీ ఆ 7 ఏండ్ల మహాకాలంలో కష్టం వస్తే పట్టించుకునేవారు ఉండరు, బాధ వస్తే పట్టించుకునేవారు ఉండరు. ఎవరి బాధ వారిదే. ఇలా వాక్యాలు చెప్పేవారు ఉండరు, ప్రార్థన చేసే ఉండవు. గనుక మనం ఏం చేయాలండి? సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఉండరు, దేవుని యొక్క కృపాద్వారం అనేది మూయబడుతుంది. గనుక మనం అందరం ఏం చేయాలి? సమయం ఉండగానే చక్కపరుచుకోవాలి, సమయం ఉండగానే మనం సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఏమవుతుంది? ఈ భూమి మీదే మిగిలిపోతాం. అయితే దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా మరి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అయితే మరి ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా కేవలం మీకు ఒక జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చానండి. అంటే వార్తలో మీరు చూస్తే హెడ్లైన్స్ ఇస్తారు స్టార్టింగ్, అది మాత్రమే చెప్పగలిగాను. ఎందుకంటే మనకి సమయం లేదు కనుక. మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి ప్రకటన గ్రంథాన్ని చదవండి. ఒక్కసారి చదివితే ఎవరికీ అర్థం కాదులేండి. చదువుతూ అది అర్థమయ్యేంత వరకు మనం చదువుతూనే ఉండాలి. ఒకసారి చదువు అర్థం కాలేదని ఎప్పుడు కూడా పక్కన పెట్టేయకూడదు. జరగబోయే విషయాలన్నిటినీ మనం తెలుసుకోవాలి. ఒకవేళ అవి తెలుసుకుంటేనైనా మారు మనసు పొందుతామేమో. ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ మన పాప జీవితాన్ని విడిచిపెట్టలేదు, ఒకవేళ మరి ప్రకటన గ్రంథం చదవటం ద్వారా మన కళ్ళు తెరవబడతాయేమో. అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా అని భయపడి ఇప్పటికైనా మారుతామేమో. గనుక ప్రతి ఒక్కరము కూడా నిత్యము ఏ పని చేస్తున్నా కూడా రాకడ ప్రార్థన, రాకడ వాక్యము, రాకడ తలంపు, రాకడ ధ్యానము మనం కలిగి ఉండాలి. నిత్యము అదే తలంపుతో ఉండాలి. చిన్న మాట చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. అయితే ఈ యొక్క రాకడ తలంపు ఎలా ఉండాలి? నిత్యము, అనునిత్యము తలంపులో ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కాయగూరలో లేదా తోటకూర అవసరం. మన ఇంటి దగ్గర అయితే, ఇండియాలో అయితే మరి సైకిల్ మీదో బండి మీదో వెళ్తూ ఉంటారు. అవునా కాదండి? ఉదయాన్నే పొద్దున్నే తోటకూర అంటూ వెళ్తారు. అవునా కాదా? అయితే మనకు తోటకూర అవసరమైనప్పుడు రోడ్డు మీద ఏ మలుచుకుంటూ వెళ్ళినా అదే ధ్యాసలో ఉంటాం కాబట్టి తోటకూర ఏమనుకొని పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. అవునా కాదా? ఎందుకు? మీకు అది అవసరం, అది కావాలి కనుక మీరు అదే తలంపులు ఉన్నారు కనుక రోడ్డు మీద ఏది అరుచుకుంటూ వెళ్ళినా కూడా, ఒకవేళ పాత సామాన్లు నడుచుకుంటూ వెళ్ళినా కూడా మీకు తోటకూరనే అనిపిస్తుంది. ఎందుకు? మీరు అదే తలంపుతో ఉన్నారు. కనుక మనము కూడా ఎలా ఉండాలి? నిత్యము రాకడ తలంపులు. అంటే అమ్మో రాకడ రేపే వచ్చేస్తుందేమో,
ఏమో రేపు ప్రతిరోజు మనం అదే ధ్యాసలో మనము ఉండాలి, అదే తలంపుతో ఉండాలి, అదే ధ్యానములో ఉండాలి. గనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా అనునిత్యము దేవుని యొక్క రాకడను తలంచుకుంటూ, ఆయన రాకడం రేపే వచ్చేస్తుందేమో అన్నట్లుగా మనము సిద్ధపడాలి. ఇప్పుడే వచ్చేస్తుందేమో అన్నట్లుగా మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడో వస్తుంది కదా, ఇంకా టైం ఉంది కదా, సిద్ధపడదాంలే, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా సూచనలు ఏమి కనపడలేదు కదా అంటే ఈ భూమి మీదే మనం మిగిలిపోతాం. అవునా కదండి? గనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదామని సిద్ధపడుతూ ప్రతి ఒక్కరము కూడా అనునిత్యము ఆయన రాకడను తలుచుకుంటూ సిద్ధపడేలా ఉండాలని ఆయనకు ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వెనుకలో దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. అత్యంత పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి అనేకమైన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా, వాక్యం ద్వారాగా మాకు కావలసిన తండ్రి ఆహారాన్ని మీరు దయచేస్తారు. అందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా, నిత్యము రాకడ తలంపు, రాకడ ధ్యానములో మేము ఉండి ప్రభా, నీ రాకడకు మేము సిద్ధపడి ప్రభు ఉండేటట్టుగా మాకు సహాయం దయచేస్తారని నమ్మి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామములో అడుగుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చినటువంటి సత్యమయ్య గారికి, మీ అందరికీ నా నిండు వందనం అన్నట్లు తెలియజేస్తాను. అందరికీ మరణార్థం. సంఘకాంకలు సమర్పించుకుందాం. స్తుతియు మహిమయో నీకే, స్తుతి కీర్తి వికీర్తి వితాకీర్తి కాతావై వెలాయు మా దేవా. ప్రతి వాస్తువును మాకు బహుమతిగా నీచు హితుడా మా ప్రేమాని కేట్లో చూపుదుము. పసిడి